గత 2 ఏళ్లుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు సమంత. విదేశాల్లో ట్రీట్మెంట్ తర్వాత ఆమె కొంత కోలుకున్నారు. అయితే తాను తీసుకునే వైద్యం గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు శామ్. ఇటీవల కూడా అలాగే నెబులైజేషన్ గురించి పోస్ట్ పెట్టారు. మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆల్టర్నేట్ మందులు వాడండి అంటూ నెబులైజేషన్లో ఉపయోగించాల్సిన కొన్ని మెడిసిన్స్ సూచించారు సమంత. దీనిపై కొందరు డాక్టర్స్ ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్ టిప్ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిలో ఒక డాక్టర్ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. సమంతకు హెల్త్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతో మందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమెను జైల్లో వేయాలి, జరిమానా విధించాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆ పోస్టుపై సమంత రియాక్ట్ అయింది. తన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది సమంత. కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతిదాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్తాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైంది. నాకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ గురించే నేను ఆలోచించి హెల్త్ టిప్స్ చెప్తుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాల్ని కాదు. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది అని తెలిపారు సమంత. ఇక తనను విమర్శించిన డాక్టర్ను ఉద్దేశిస్తూ, ఒక పెద్ద మనిషి నా పోస్టును, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుంది. ఆ విషయంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధ లేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత ఈజీగా నిందించాడని అనుకుంటాను. కానీ నేను సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ ఇవ్వలేదు. ఒక సాధారణ వ్యక్తిగా పోస్ట్ చేశాను అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.